హాయ్ ఫ్రెండ్స్. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో ఒక కుక్క ఒక పాడుబడిన బంగ్లా అంటే ఒక ఫ్యాక్టరీ అన్నమాట. పాడుపడిపోయి ఎక్కడ పడితే అక్కడ ఊడిపోయి ఎవ్వరూ సంచరించని చోట ఊరు చివరలో ఎక్కడో జంగల్లా ఉంటుంది. కొంచెం ఊరికి అవతల. ఫ్యాక్టరీ అంటే మామూలుగా ఊరికి దాదాపు చివరిలోనే ఉంటుంది. అక్కడ ఈ ఒక ఇనుప గేటు ముందు ఒక కుక్క ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 సంవత్సరాల నుండి అలా గేటు దగ్గరే కాపలా కాస్తుంది. అటువైపు గేటు వైపే చూస్తా ఉంటది. ఎవరో తనకి వస్తారు, ఎవరో అవతల ఉన్నారు, ఏదో ఉంది అని చెప్పి ఆ గేటు వైపు అలా చూస్తూ 3 సంవత్సరాల నుండి ఒక్క గేటు ముందు ఎదురు చూస్తూ ఉంది. ఒక చిన్న గ్రామం, ఒక పాత ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ చాలా సంవత్సరాలుగా మూసి ఉంది. కానీ అక్కడ ఒక విచిత్రమైన విషయం జరిగింది. ప్రతిరోజు ఉదయం, ప్రతిరోజు రాత్రి ఒక కుక్క ఆ ఫ్యాక్టరీ గేటు ముందు కూర్చొని మొరుగుతూ ఉండేది. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 సంవత్సరాల నుంచి. గ్రామస్తులు దాన్ని పిచ్చి కుక్క అనుకున్నారు. కానీ ఒకరోజు ఆ ఫ్యాక్టరీ తలుపులు తెరిచినప్పుడు పోలీసులు చూసి ఆ దృశ్యం వారందరికీ కుదిపేసిందన్నమాట. అంత భయంకరమైన దృశ్యం చూశారు. గ్రామం పాత ఫ్యాక్టరీ. భారతదేశానికి, బంగ్లాదేశానికి సరిహద్దుకు దగ్గరలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం చివరిలో ఒక పాత ఫ్యాక్టరీ ఉంది. తుప్పు పట్టిన ఇనుప గేటు, పగిలిపోయిన గోడలు, ధూళితో కప్పబడిన కిటికీలు. చూస్తే అది చాలా కాలం నుంచి మూసేసి ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఆ గేటు ముందు ఒక కుక్క ఎప్పుడూ కూర్చొని ఉంటుంది. వాన పడినా, ఎండ పడినా, ఎంత చలికాలంలో వణుకుతున్నా సరే అక్కడే ఉండేది. అక్కడ నుంచి అస్సలు కదిలేదు కాదు. దాని కళ్ళు ఎప్పుడూ ఫ్యాక్టరీ గేటు ముందే ఉంటాయి. ఎవరినో, ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టుగా అలా ఉండేది. ఆ గ్రామస్తులు మొదట దాన్ని చూసి నవ్వుకునేవారు. ఏంటి కుక్క ఎప్పుడు ఇక్కడే ఉంటుందని చెప్పి. ఈ కుక్కకి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి అని కొంతమంది రాళ్ళతో వెళ్ళగొట్టేసేవారు, రాళ్ళు ఇసిరేవారు. అయితే ఎవరైనా దాన్ని తరిమేసేవారు. తరిమేసిన కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ అక్కడికే వచ్చేసేది. ఒకసారి ఒక అతను ఏం చేసేదంటే పాపం వేడి నీళ్లు కూడా దాని మీద తీసుకొని పోసారనమాట. అది ఎంతో బాధతో విలవిల్లాడుతూ అరుస్తూ కొంచెం దూరం వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి అదే ప్లేస్లో అలాగే వెయిట్ చేస్తుంది. కుక్క నొప్పితో అరుస్తూ వెనక్కి వెళ్ళింది. కానీ కొద్దిసేపటికే మళ్ళీ ఆ గేటు ముందు వచ్చి కూర్చుంది. ఆ కుక్క పేరు బాలు. బాలు యజమాని. 3 సంవత్సరాల క్రితం ఆ ఫ్యాక్టరీ బాగా నడిచేది. మిషన్ల శబ్దం, కూలీల నవ్వులు, అక్కడ పనిచేసే కార్మికులు. ఒకతను రాఘవ అని ఉండేవారన్నమాట. మామూలు మనిషి. ఏదో ఆ రోజుకి కూలీ వస్తే ఆ కూలీతో పిల్లల్ని చూసుకుంటా ఏదో తనకి చిన్న జీతం, చిన్న ఇల్లు, కానీ మంచి హృదయం కలిగిన అతనన్నమాట. అతనికి ఒక నిజమైన స్నేహితుడు ఉన్నాడు. అదే కుక్క బాలు. రాఘవ ఎక్కడికి వెళ్ళినా బాలు అతని వెంటనే ఉండేది. రాఘవ ఫ్యాక్టరీలో పని చేస్తుంటే బాలు బయట కూర్చొని ఎదురు చూసేవాడు. షిఫ్ట్ అయిపోగానే వెంటనే బాలు ఆనందంగా లేచి గంతులేసుకుంటూ తన యజమాని వచ్చేస్తాడు కదా, ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోయేవారు అనమాట. రాఘవ దానికి రొట్టె ముక్క ఇస్తాడు. బాలు అతని కాళ్ళకు దగ్గరగా నడుస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ మధ్య ఉన్న బంధం మాటల్లో చెప్పలేనిది. ఒకరోజు జరిగిన అనుమానాస్పద విషయం. ఒకరోజు అకస్మాత్తుగా ఫ్యాక్టరీ మూసేశారు. అందరూ కార్మికులు అదే రోజు మూసిన టైం అన్నమాట. అందరూ కార్మికులు ఇంటికి పంపించారు. రాఘవ కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ ఆ రోజు రాత్రి అతని మనసులో ఒక అనుమానం వచ్చింది. ఎందుకంటే ఫ్యాక్టరీ చివరి రోజు
అతను ఒక విచిత్రమైన విషయం చూశాడు. ఫ్యాక్టరీ వెనక గోడ దగ్గర కొంతమంది రాత్రి సమయంలో భూమి తవ్వుతున్నారన్నమాట. లోపలికెళ్ళి కొంచెం తొంగి చూస్తే ఫ్యాక్టరీలోనూ లోపల భూమి తవ్వుతున్నారు. వాళ్ళు ఏవో మాట్లాడుకుంటున్నారు. కానీ అతనికి ఆ మాటలు అర్థం కాలేదు. ఎందుకంటే అది తన మాట్లాడే భాష కాదు. అది బంగ్లా కూడా కాదు. ఏదో వేరే భాష. అందుకే రాఘవకు అనుమానం వచ్చింది. నిజం తెలుసుకోవడానికి ఆ రాత్రి అదే తలంపులో ఉంది కాబట్టి అతనికి రాఘవకి నిద్ర కూడా రాలేదన్నమాట. ఆ రాత్రి రాఘవ నిద్రపోలేకపోయాడు. చివరికి అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇదేంటో తెలుసుకోవాలి అని అతను నిశ్శబ్దంగా ఇంటి నుంచి బయలుదేరాడు. బాలు కూడా అతని వెంట వచ్చాడు. ఇద్దరు ఫ్యాక్టరీకి దగ్గరగా వెళ్లారు. గోడ వెనక నుంచి లోపల చూస్తే రాఘవ ఆశ్చర్యంతో నిలబడిపోయాడు. గోడ వెనక నుంచి లోపల తొంగి చూశాడు. అప్పుడు రాఘవ ఆశ్చర్యంతో అతని కళ్ళు ఇంత పెద్దవి చేసి నిలబడిపోయాడనమాట. ఫ్యాక్టరీలో లైట్లు ఉన్నాయి. భూమి లోపల ఒక సొరంగం ఉంది. ఆ సొరంగం ద్వారా కొంతమంది పెద్ద సంచులు తీసుకొని వస్తున్నారు. ఒక సంచి తెరిచారు. అందులో తెల్లని పొడి ఉంది. రాఘవ వెంటనే అర్థం చేసుకున్నాడు అవి డ్రగ్స్ అని. చివరిసారిగా రాఘవ వెంటనే బాలు చెవులో ఏదో చెప్పాడు. బాలు, నువ్వు ఇక్కడే ఉండు, నేను పోలీసుల్ని తీసుకొస్తాను అని చెప్పి పరిగెత్తాడు. కానీ అతను పోలీస్ స్టేషన్ చేరుకునే లోపలే స్మగ్లర్లు అతన్ని పట్టుకున్నారు. అతని నోరు కట్టేశారు, చేతులు కట్టేశారు. అతన్ని అదే సొరంగం ద్వారా బంగ్లాదేశ్ వైపు తీసుకెళ్లారు. ఆ తర్వాత రాఘవ గురించి ఎవరికి ఏ సమాచారము లేదు. అలా 1 రోజు, 2 రోజులు, 3 సంవత్సరాలు ఎదురుచూపు. అలా బాలు నా యజమాని వస్తాడు అని చెప్పి అక్కడ అతను ఉండమన్నాడు కదా యజమాని, అందుకే అక్కడ ఎదురు చూస్తూ బాలు ఉండిపోయాడు. బాలు మాత్రం అక్కడే ఉన్నాడు. 1 గంట, 1 రోజు, 1 వారం, 1 నెల, 1 సంవత్సరం కాదు, 3 సంవత్సరాల నుండి అలా ఎదురు చూస్తూనే ఉన్నాడు. గ్రామస్తులు దాన్ని పిచ్చి కుక్క అని అనుకున్నారు. కానీ బాలు మాత్రం ఒకే విషయం నమ్మింది, నా యజమాని వస్తాడు అని చెప్పి. కొందరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారనమాట. ఈ కుక్క ఇలాగా ఇక్కడే ఉంటుంది, మాకు పరిచయం చేస్తుంది, మురుగుతూ ఉంటుంది, ఎంత ఎదిరినా వెళ్ళదు, ఏం చేయదు అని చెప్పి కంప్లైంట్ ఇస్తే పోలీసులు వస్తారనమాట. చూసి అందులో ఒక కొత్త పోలీస్ అధికారి దానికి చూసి 3 సంవత్సరాల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తుంది, ఇలాగుందా, అలా గేటు వైపు చూస్తుంది, దాన్ని అలాగ పరిశీలిస్తారనమాట. ఏంటి కుక్క అనేసి. 3 సంవత్సరాల తర్వాత ఆ గ్రామానికి ఒక కొత్త పోలీస్ అధికారి వచ్చాడు. అతని పేరు అర్జున్. అతను ప్రతిరోజు ఆ కుక్కని గమనించడం మొదలుపెట్టాడు. 3 సంవత్సరాలు ఒకే చోట ఉండడం అతనికి అనుమానం కలిగించింది. ఒకరోజు అతను బాలు దగ్గరికి వెళ్ళాడు. బిస్కెట్ ఇచ్చాడనమాట. బిస్కెట్ ఇచ్చిన తర్వాత బాలు తిన్నాడు. దాని కళ్ళు మాత్రం గేటు వైపే ఉన్నాయి. కొన్నిసార్లు లేచి గోడ దగ్గరకు వెళ్ళి మురుగుతుంది, మళ్ళీ వచ్చి కూర్చుంటుంది. అర్జున్ అర్థం చేసుకున్నాడు, ఇక్కడ ఏదో ఉంది, దీనికి ఏదో తెలుసు, ఏదో రహస్యం ఉంది అని అనుకున్నాడు. అప్పుడు ఆ రాత్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆపరేషన్ మొదలు పెట్టాడనమాట. మనం ఆపరేషన్ చేయాలి, ఆ పాతబడిన ఫ్యాక్టరీలో ఏదో ఉంది, లేకపోతే ఏ కుక్క అలా ఉండదు కదా, మరి కుక్కల దగ్గర, పోలీసుల దగ్గర కుక్కలు పనిచేస్తున్నాయి అని అంటే మరి ఏదో ఉన్నట్టే కదా. అందుకని ఆ రాత్రి అర్జున్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అతనికి లోపల నుండి మెషిన్ తలుపు శబ్దాలు వినిపించాయి. అప్పుడు అతను పోలీస్ టీము, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్తో కలిసి ఒక ఆపరేషన్ ప్లాన్ చేశాడు. ఇక్కడ నా వల్ల అయితే, ఒక్కల వల్ల అయితే అవ్వదు అని చెప్పి పోలీస్ కమిషనర్కి ఫోన్ చేసి ఒక టీంని తీసుకుని, మళ్ళీ అది మన దేశానికి సంబంధించింది కాదు కదా, అవతల యువతల 2 వైపుల నుంచి చేయాల్సిన పని కాబట్టి పెద్ద ఆపరేషనే మొదలుపెట్టారు.
ఆ ఆపరేషన్ పేరు ఆపరేషన్ బాలు. రాత్రి 12 గంటలకు పోలీసులు ఫ్యాక్టరీని చుట్టుముట్టారు. లోపలికి దూసుకు వెళ్లారు. కొద్ది నిమిషాల్లో అన్ని స్మగ్లర్స్ ని అరెస్ట్ చేశారు. అక్కడ ఒక పెద్ద స్వరంగం బయటపడింది. అది నేరుగా బంగ్లాదేశ్ వరకు వెళ్తుంది. ఒక గోడ పైన ఒక చిన్న ఇటుక మీద రాసి ఉందన్నమాట. గోడపై రాసిన సందేశం. సొరంగం లోపల గోడపై ఒక వాక్యం ఉంది. ఒక బొగ్గు లాంటి దాంతో లేదా చెక్కినట్టు అక్షరాలు ఉన్నాయి. నా పేరు రాఘవ. నన్ను ఇక్కడ బంధించారు. నా కుక్క బాలు ఫ్యాక్టరీ బయట ఉంది. ఎవరైనా ఇది చదివితే దాన్ని నా ఇంటికి చేర్చండి అని ఉంది. అది చూసి అందరూ షాక్ అయ్యారు. చూసారా, ఇద్దరు పాపం బాలు అతను ఓనర్ కోసం బాధపడుతుంది, కానీ ఓనరు బాలు కోసం బాధపడుతున్నాడు. 3 సంవత్సరాల తర్వాత జరిగిన అద్భుతం. కొన్ని వారాల తర్వాత బంగ్లాదేశ్ లో ఒక గ్రామంలో రాఘవ బ్రతికే ఉన్నాడని తెలిసింది. అతన్ని భారత్కు తీసుకువచ్చారు. గ్రామం మొత్తం అతన్ని చూసేందుకు వచ్చింది. కానీ అందరిలో ముందుగా నిలబడి ఉన్నది బాలు. రాఘవ కారు నుంచి దిగాడు. బాలు అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. 3 సంవత్సరాల ఎదురు చూపు ఒక్క క్షణంలో ముగిసింది. ఇలాగా మనము ఏదైనా ఇలాంటిది చేసినా చూసినా ఇంకా మనకి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. రాఘవ నేలపై కూర్చుని బాలుని గట్టిగా పట్టుకొని కౌగలించుకుని ఇంకా ఇద్దరు ఏడ్చేశారన్నమాట. కొన్ని రోజుల తర్వాత బాలుకు ఒక ప్రత్యేక సత్కారం జరిగింది. పోలీసులు దానికి మెడల్ ఇచ్చారు. దాన్ని అధికారికంగా పోలీస్ డాగ్ గా ప్రకటించారు. ఇంకా రాఘవ కన్నీళ్లతో అన్నాడు, బాలు, నువ్వు నా జీవితంలో నిజమైన స్నేహితుడివి. నీ వల్ల అక్కడ గాని కుక్క లేకపోతే అతను బతికేవాడే కాదు. చూసారా, ఈ ప్రపంచంలో మనుషులు కొన్నిసార్లు మోసం చేస్తారు, కానీ ఒక కుక్క ప్రేమ ఎప్పుడూ నిజమైనదే. ఈ కథ మనకు ఒక గొప్ప విషయం చెప్తుంది. నిజమైన విశ్వాసం మరియు ప్రేమ ఎప్పుడూ మాయం కాదు. మీకు ఇలాంటి నిజ జీవిత కథలు, భావోద్వేగ కథలు మరియు ఎమోషనల్ మోటివేషనల్ స్టోరీస్ ఇష్టమైతే మా స్టోరీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. మీరు ఇంతకు ముందే ఈ కథ విన్నారా తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.